అసలు మూసి నిర్వాసితులు అంటే మూసి వల్ల నష్టపోయేటటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఆ హైడ్రా పేరుతోటి ఇండ్లన్నీ గులగొట్టి లక్షల రూపాయలు పోగు చేసి కట్టుకున్న ఇండ్లు, అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లు గులగొట్టడం వల్ల ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి తలుగుదా తలగదా? అంటే మూసీ పరివాకంది వేరు, హైడ్రా వేరు, రెండు వేరు వేరు రెండు వేరు. ఆ రెండింటిని ఒక దాంట్లోకి ఒకటే ఊరలకు పెట్టి మనం మాట్లాడొద్దు. హైడ్రా వేరు, అది చెరువుల సంరక్షణకు సంబంధించినటువంటి. మూసీ పరివాకం మొత్తం కూడా తీసుకుంటున్నటువంటి దాంట్లోనే ఇదో నిర్ణయం. టోటల్ ఈ మూసీ నదికి సంబంధించినటువంటిదేమో నదీ ప్రక్షాళన జరుగుతుంది. అండ్ చెరువులకి సంబంధించిన వందలాది చెరువులు, వేలాది చెరువులు ఏవైతే ఉండేనో ఒకప్పుడు హెల్దీగా, వర్షం పడ్డా కూడా ఒడిసి పట్టుకునేటట్టుగా గొలుసుకట్టు చెరువులు అని చెప్పి ఎంత భారీ వర్షాలు వచ్చినా హైదరాబాద్ మునగకుట్ట తాగనికే నీరైనా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ సుభిక్షంగా ఉంటున్నటువంటి దాని దగ్గరికి ఈరోజు గత 10 సంవత్సరాలలో 70 నుంచి 80% చెరువులు మొత్తం అసలు కనిపించకుండా కబ్జాలకు గురైతే తాత ముత్తాతల ఆస్తులు అమ్ముకున్నట్టు పాలకులు వచ్చి అమ్ముకున్నప్పుడు, కబ్జాలు చేసినప్పుడు, తప్పుడు డాక్యుమెంట్లతోటి అపరంగా అమాయకులను చేసి అమ్మేసేసుకున్నప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం కావాలని చెప్పి మార్పును కోరుకోరు ప్రజలు. ఈరోజు కొంతమంది ఎవరైతే కబ్జాలు చేసారో వాళ్ళు బాధపడుతుండొచ్చే తప్ప ప్రకృతి బాగుండాలి, చెరువులు బాగుపడాలి, రేపొద్దున చిన్నపాటి వర్షాలు వస్తే మునగకుండా మనం ప్రశాంతంగా బతకాలి, మానవులలో పిల్లలు మునిగి సావద్దు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు.